స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే ఏంటి? కొన్నిసార్లు మనం కూడా యాజ్ ఎ స్టూడెంట్ వాట్ వి ఫీల్ ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రావాలి అంటే ఏంటి? నేను ఎగ్జామ్ రాస్తే నాకు ఫుల్ మార్క్స్ వచ్చేయాలి, లేదంటే నాకు ఈసారి ఎగ్జామ్ రాసాను ఫస్ట్ ర్యాంక్ రావాలి. రానప్పుడు యూ ఫీల్ లైక్ యు ఆర్ నథింగ్. సమ్ టైమ్స్, ఎప్పుడు కాదు కానీ బెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ నాట్ స్టాండింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద రెస్ట్, దట్ ఈస్ వెన్ యూ ఫీల్ లైక్ యూ గివ్ అప్. స్లో అండ్ స్టడీ అంటే ఎందుకు ఇక్కడ అంటే, కొన్నిసార్లు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా యూ విల్ గెట్ ద రిజల్ట్. అది మెల్లిగా అయినా పర్వాలేదు, కానీ ఆల్వేస్ బీ స్లో. రిజల్ట్ మెల్లిగా రావచ్చు, బట్ బీ స్టడీ. ఎప్పుడు కూడా రెండు పదాలు తను చెప్పింది స్టోరీ చెప్పినప్పుడు. ఓవర్ కాన్ఫిడెంట్గా హెయిర్ ఆగిపోయింది అంటే రెస్ట్ తీసుకుంది. అంటే చాలాసార్లు ఈ సబ్జెక్ట్ ఏముందిలే, ఇంగ్లీషే కదా, తెలుగే కదా, ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్, నాకు అన్నీ వచ్చు, ఆల్రెడీ నేను నేర్చేసుకున్నాను అనే మిస్కన్సెప్షన్లో ఉంటారు చాలాసార్లు స్టూడెంట్స్. అప్పుడు ఏం చేయాలి? మనకున్న కాన్ఫిడెన్స్ మనకి హెల్ప్ అవ్వాలి. దట్ షుడ్ బి ఇన్ ద పాజిటివ్ ఫార్మ్, బట్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ అనా, దట్ విల్ రూయిన్ అవర్ సక్సెస్. ఓవర్ కాన్ఫిడెంట్గా ఎప్పుడు ఉండకూడదు. అండ్ ఆల్సో బీ స్లో బట్ స్టడీ, దట్ విల్ హెల్ప్ యూ టు విన్.